రప్ప నరుకుతామంటూ నిన్న జగన్ పర్యటనలో కనిపించిన ప్లెకార్డుల చుట్టూ రాజకీయ రచ్చ నడుస్తోంది. ఆ ప్లెకార్డులో తప్పేముందని జగన్ సమర్థిస్తే కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఏంటి రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కాదు, డెమోక్రసీ. కానీ మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. కరెక్ట్గా సంవత్సరం కూడా కాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప నరికేసి ప్రజలు. అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే అది. మీరు ఓటమి నుంచి కూడా ఏమీ పాఠం నేర్చుకున్నట్లు లేదు. ఎందుకు ఓడిపోయాం అనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు. ఎందుకనంటే మీరు పోతున్న పంతం మళ్ళీ అట్లానే ఉంది. వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది, గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిది కదా. రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్. మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని?